ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోక నిర్లక్ష్యానికి గురైన ఆదిలాబాద్ ఇప్పుడు మార్పును కోరుకుంటుంది. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించేందుకు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి జన నీరాజనం లభిస్తోంది. ప్రతి చోట కేఎస్ఆర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టడమే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో సూపర్ సక్సెస్ కావడమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆదిలాబాద్ పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్లుగా పరిస్థితి ఉంది. మహామహులు పెద్ద నాయకులుగా గొప్పలు చెప్పుకునే నాయకుల నిర్లక్ష్యంతో ఆదిలాబాద్ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడింది. ఆ మాటకొస్తే వెనుక వేయబడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత 9.5 ఏళ్లుగా ఆదిలాబాద్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగురామన్న గత టర్మ్లో మంత్రిగా వెలగబెట్టిన నియోజకవర్గానికి పైసా లాభం కూడా జరగలేదని ప్రజలు మండిపడుతున్నారు. అందుకే ఆదిలాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పాలనలో విసిగి వేసారిపోయారు. ఇక లాభం లేదనుకుని ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఈసారి జనమంతా మార్పును బలంగా కోరుకుంటున్నారు. గులాబీ పార్టీతో ఎలాంటి లాభము లేదని, అందుకే కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. అందులో భాగంగానే హస్తం పార్టీ ఎక్కడ సభ నిర్వహించినా అక్కడ కాంగ్రెస్ శ్రేణులు కనిపించిన ప్రజల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ప్రతి ఒక్కరి నోట జై కాంగ్రెస్, జై హో ఇందిరమ్మ మాట ప్రతిధ్వనిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, అందుకే ఆ పార్టీ వెంటే ఉంటామని జనమంతా తేల్చి చెబుతున్నారు. తాజాగా ఆదిలాబాద్లో ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ రోడ్ షోకు వచ్చిన స్పందనే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా భూపేష్ బఘేల్ ఆదిలాబాద్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణం జనసంద్రమైంది. జై కాంగ్రెస్, జై జై రాహుల్, జై కేఎస్ఆర్ నినాదాలు మారుమ్రోగాయి. ఈ ఎన్నికల రోడ్ షోలో సంభ్రంగా కనిపించింది, జలమయంగా మారింది. ఎటు చూసినా కాంగ్రెస్ జెండాలే రెపరెపలాడాయి. ప్రతి ఒక్కరి నోట హస్తం పార్టీ గురించే మాట వినిపించింది. ఈసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి పట్టం కడతామని జనమంతా తేల్చి చెబుతున్నారు. రోడ్ షో సందర్భంగా అధికార పార్టీ బీఆర్ఎస్ తీరును ఎండగట్టారు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్. ఇక బీఆర్ఎస్ మోసాలను ఆయన ఎండగట్టారు. వస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనంటూ భరోసానిచ్చారు ప్రజలకు. 6 గ్యారంటీలు అమలు చేసి ప్రజలకు అండగా నిలుస్తామని అందరిలోనూ కొన్నంత విశ్వాసాన్ని నింపారు. 17 विभाग उनके परिवार के सदस्यों के पास है और यहाँ लगातार ज़मीन लगातार उनके लोग, चाहे वो विधायक हो, मंत्री हों, चाहे खुद उनके परिवार के लोग हों, सब लोगों ने ज़मीन खूब इकट्ठा की. चाहे ज़मीन की बात हो, चाहे रेत की बात हो, चाहे शराब की बात हो, सब में उन्होंने खूब वसूली किया है. लेकिन मजाल है कि केंद्र सरकार उनके खिलाफ़ कोई कार्रवाई करे. दोनों के एक ही उद्देश्य है, कांग्रेस को रोकना. और कांग्रेस को रोकने के लिए लगातार चाहे बीआरएस की बात हो चाहे बीजेपी की बात हो, दोनों एक दूसरे के
मदद कर रहे हैं और कोशिश यही है कि वोट का विभाजन हो और फिर से बीआरएस सत्ता में आए। लेकिन तेलंगाना की जनता बहुत ही जागरूक जनता है और एक बार धोखा खाए, दूसरे बार भी उनको मौका दिया, लेकिन बार बार धोखा वो नहीं खाएंगे। और इसलिए इस समय कांग्रेस पार्टी ने जो 6 गारंटी लेके आई है, वो महालक्ष्मी योजना, जिसमें आपको महिलाओं को 2,500 रुपया महीना मिलेगा, 500 रुपया गैस सिलेंडर और आरटीसी बसों में मुफ्त की यात्रा। ये सब इसलिए कि महिलाएं स्वावलंबी हो, साथ ही जो महंगाई झेल रहे हैं उसमें कुछ सहायता मिले। दूसरा, किसानों का जो भरोसा है, जिसमें 15,000 रुपये प्रति एकड़ देने की बात कही गई है, जो कृषि मजदूरों के लिए हर साल 12,000 रुपये देने की बात है और किसानों को 2 लाख तक के कर्ज माफ। రోడ్ షో సందర్భంగా ప్రజలంతా ముక్త కంఠంతో ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి చేకొట్టారు. ప్రజాబంధుకి కేఎస్ఆర్నే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటున్నామన్న మాట కూడా బలంగా వినిపించింది. కేఎస్ఆర్ ఎన్నికల ప్రచారం విజయయాత్రను తలపించింది. ఎన్నికలకు ముందే కంది శ్రీనివాసరెడ్డి విజయం సాధించారా అన్నట్లుగా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపించింది. రోడ్ షో సందర్భంగా ఆదిలాబాదు పట్టణమంతా పండుగ వాతావరణం కనిపించింది. ఎవరిని పలకరించినా కేఎస్ఆర్ గురించే మాట్లాడుకోవడం కనిపించింది. అందుకే విశ్లేషకులు కూడా కంది శ్రీనివాసరెడ్డి విజయం లాంఛనమేనని తేల్చి చెబుతున్నారు.